జగన్ రెడ్డి దమ్ముంటే నాపై పోటీ చేయి అంటూ విసిరిన ఒక్క సవాలుతో దేశమంతా అతని వైపు చూసింది. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోకో ద్వారా లక్షల కోట్ల అవినీతి సొమ్ము కూడబెట్టిన జగన్ రెడ్డి గత ఎన్నికల అఫిడవిట్లో కేవలం 510 కోట్లే చూపించి దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలబడితే ఆయన్ని తలదన్నేవాడు, నిజాయితీగా సంపాదించినోడు ఒకడు వస్తాడని వైసీపీ బాస్ కలలో కూడా ఊహించి ఉండడు. ఓ విద్యావంతుడు డాక్టర్గా సేవలందించి తెలుగు జాతి కీర్తి కిరీటాలను అమెరికాలో ఎగరవేసి నిస్వార్థంగా నిజాయితీగా ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు దేశంలో ఉన్న ఎంపీ అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా నిలబడి అందరితో ఔరా అనిపించేశాడు ఓ వ్యక్తి. ఎవరా పొలిటీషియన్, ఏమా కదా? వాచ్ ది స్టోరీ. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అందరి చూపు అతని వైపే. అతని టీడీపీ నుంచి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన పెమ్మసాని ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారు. అక్కడ ఓ ఎంటర్ప్రెన్యూర్గా తన ప్రతిభతో వ్యాపార రంగంలో రాణించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. వేల కోట్ల సంపాదన ఉన్నా అతనికి తృప్తినివ్వలేదు. తన వారి కోసం, తాను పుట్టిన ప్రాంతం కోసం భరతమాత రుణం తీర్చుకునేందుకు సేవాభావంతో మళ్ళీ ఇండియా వచ్చారు. కొత్త బ్లడ్ రాజకీయాల్లోకి రావాలని, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురాగలిగే సత్తా ఉన్నోళ్లు పార్టీలో కీలక వ్యక్తులుగా ఉండాలని ఆశించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆశయాలు నచ్చి డాక్టర్ పెమ్మసాని రాజకీయ అరంగేట్రం చేశారు. స్వయం కృషితో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి నిజాయితీ నిబద్ధతలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని తెలుగు ప్రజలతో మా పెమ్మసాని అనిపించుకుంటూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు డాక్టర్ చంద్రశేఖర్. పొలిటికల్ ఎంట్రీ ఏ ముహూర్తాన్ని ఇచ్చారో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనం రోజు చర్చించుకునే అంశాల్లో పెమ్మసాని టాపిక్ తప్పక ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అంతలా తక్కువ సమయంలోనే ఇటు సామాన్య జనంతోనూ అటు సొంత పార్టీ నాయకులతోనూ మమేకమైన తీరు నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వేల కోట్ల అధిపతి సామాన్యుడిలా జనంలోకి చొచ్చుకుపోతున్న తీరు చూస్తే చూడముచ్చటేస్తుంది. బహుశా ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, తన మూలాలు ఏంటో ఇంకా మర్చిపోలేదనిపిస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయన యాటిట్యూడ్ యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది. అందుకేనేమో సోషల్ మీడియాలో ఆయన ఇప్పుడు సెన్సేషన్. సామాజిక మాధ్యమాల్లో ఏ మూల చూసినా ఆయనే ట్రెండింగ్లో ఉంటారు. అయితే ఇదంతా ఒక ఎత్తు, నామినేషన్ వేసిన తర్వాత ఆయనకొచ్చిన క్రేజ్ మరో ఎత్తు. ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ నాయకుడికి రాని, అందుకోలేని స్థాయికి ఆయన చేరారనడం సముచితం. ఎన్నికల అఫిడవిట్లో గుంటూరు లోక్సభ అభ్యర్థిగా ఆయన ఆస్తులను ప్రకటించిన తీరు నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంది. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా వాటిని చూపించలేక, ప్రస్తావించలేక జగన్ రెడ్డి లాంటి వాళ్ళే వందల కోట్ల అఫిడవిట్లో ఫిగర్స్ మ్యాజిక్ చేస్తున్నారు. అది అవినీతి సంపాదన కాబట్టే తనకున్న నిజమైన ఆస్తులను జగన్ ఈసీకి వెల్లడించలేకపోతున్నారు. కానీ డాక్టర్ పెమ్మసాని ఓ ఎంపీ అభ్యర్థి. తనకు సుమారు 5,784 కోట్ల ఆస్తులున్నాయని ధైర్యంగా ఎన్నికల అఫిడవిట్లో రూపాయి కూడా దాచకుండా చూపించి టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు. నిజాయితీగా సంపాదిస్తే ఆ కిక్కే వేరప్ప అన్నట్లు పెమ్మసాని ఆస్తులు ప్రకటించిన తీరు అందరితో శబాష్ అనిపించుకుంటుంది. అది నిజాయితీకున్న పవర్, అది మచ్చలేని మనిషికున్న తెగువ. 2019 ఎన్నికల్లో బీహార్లోని పాటలీపుత్రకు చెందిన రమేష్ కుమార్ శర్మ అనే ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి 1107 కోట్ల రూపాయల కుటుంబ ఆస్తులను ప్రకటించి రికార్డుల్లోకి ఎక్కగా ఆ రికార్డుని డాక్టర్ పెమ్మసాని బద్దలు కొట్టారు. ఇక అప్పుల కుప్పగా ఏపీని మార్చి తాను మాత్రం ఇండియాలోనే రిచెస్ట్ సీఎంగా ఉన్న జగన్ రెడ్డి ఇసుక, నకిలీ మద్యం, గ్రానైట్, అక్రమ మైనింగ్లు చేసి 1,00,000 కోట్లకు పైగా వెనకేశాడనే టాక్ నడుమ ఆయన కుటుంబ ఆస్తుల విలువ ఎంత ప్రకటిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. జగన్కు అంత ధైర్యమే ఉంటే గత ఎన్నికల్లోనే ఆయన నిజాలను వెల్లడించేవారు. అక్కడంత సీన్ లేదని అర్థమవుతూనే ఉంది. ఇక ఒక్కసారి పెమ్మసాని ప్రకటించిన కుటుంబ ఆస్తుల వివరాల్లోకి వెళ్తే చరాస్తుల విలువ 5,598 కోట్లుగా ఉంది. ఇక స్థిరాస్తుల విలువ సుమారు 186 కోట్లుగా ఉండగా తన పేరిట, తన భార్య పేరిట కలిపి సుమారు 1,038 కోట్ల అప్పులున్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. ఆయనకున్న చరాస్తి 2,316 కోట్ల తన పేరు ఉంటే తన భార్య శ్రీరత్న పేరిట 2,289 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే తనతో పాటు తన భార్యకు సైతం సమానంగా అప్పులు ఉన్నాయని, అంటే తనకు 519 కోట్లు, భార్య శ్రీరత్న పేరిట మరో 519 కోట్ల అప్పులు ఉన్నాయని వివరించారు. ఇక జేపీఎం ఇన్వెస్ట్మెంట్స్ లో
పెమ్మసాని పేరిట 1200 కోట్ల విలువైన షేర్లు ఉంటే తన భార్య పేరిట కూడా 1200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని తెలిపారు. తమకు 2 మెర్సిడైజ్ బెంజ్, టెస్లా, రోల్స్ రాయిస్, టయోటా ఫార్చ్యూన్ కార్లు ఉన్నాయని, వీటి విలువ 6,11,00,000గా ఉందని లెక్కలు చూపించారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో తన పేరిట 5,97,00,000, భార్య పేరిట 5,90,00,000 నగదు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తన భార్య పిల్లలకు కలిపి 6 కిలోల 860 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు. అయితే గుంటూరు జిల్లాలో 2,67,00,000 విలువైన వ్యవసాయ భూమి, కృష్ణా జిల్లాలో తన భార్య పేరిట 2,33,00,000 ఖరీదైన వ్యవసాయ భూమి ఉందన్నారు. ఇక హైదరాబాద్లో 28,10,00,000 విలువ చేసే వ్యవసాయేతర భూములు, అమెరికాలో 6,82 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు, హైదరాబాద్లో 29,73,00,000 విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు తెలిపారు. అలాగే ఢిల్లీలో 72 కోట్ల విలువైన ఇల్లు, తన భార్య పేరిట 34,82,00,000 మరో ఇల్లు, అలాగే అమెరికాలో 28,26,00,000 రూపాయల ఖరీదైన భవనం ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు పెమ్మసాని. వెరసి మొత్తం ఆస్తుల విలువ సుమారు 5,784 కోట్లుగా ఉన్నట్లు తెలిపి అందరిలో ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, ఇంతకన్నా ఎక్కువ ఆస్తులు కూడబెట్టిన పొలిటీషియన్లు, వ్యాపార దిగ్గజాలు చాలా మంది ఉన్నారు. జగన్ రెడ్డి కూడా ఆ కోవకే చెందుతారనడంలో ఎవరికి అనుమానం అనేది కించిత్ కూడా లేదు. మొహమాటం అసలే లేదు. అయితే ప్రతి రూపాయికి లెక్క పత్రంతో ట్యాక్సులు కడుతూ పూచిక పుల్లతో సహా ఇవి నా ఆస్తులు లెక్కలని చెప్పే ధైర్యం ఒక్క పెమ్మసానికే సాధ్యమైంది. ఈ లక్షణమే ఆయనలోని నిజాయితీ పరుడిని తనకు తాను ఆవిష్కరించినట్లయింది. అందుకేనేమో ఒకానొక సందర్భంలో నా డబ్బుకున్న పవర్ నీ డబ్బుకు ఉండదు బ్రదర్ అంటూ జగన్ రెడ్డిని ఉద్దేశించి పెమ్మసాని అన్నట్లున్నారు. మచ్చలేని, అవినీతికి ఆస్కారం లేని, అక్రమ సొమ్ము యావలేని ఇలాంటి వ్యక్తిని తమ ఎంపీగా, కూటమి అభ్యర్థిగా నిలబడటం నిజంగా తమ అదృష్టమని గుంటూరు లోక్సభ పరిధిలోని ప్రజలు ఆనందోత్సాహాలతో జేజేలు కొడుతున్నారు. పెమ్మసాని ఇచ్చిన షాక్తో తేరుకోలేక వైసీపీ నేతలు జుట్టు పీకుంటున్నారు. పెమ్మసానా మజాకానా? గుడ్ గోయింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ద ట్రూ పవర్ ఆఫ్ హానెస్టీ.